అంటే ఎక్కడైనా చూసాం మనం ప్రతిపక్షంలో వాళ్ళు అధికార పార్టీలో చంపడం వయస్సు పిలుకొని ప్రతి ఒక్కరు చేసే పని. కానీ అధికార పార్టీలు ప్రతిపక్షంలో ఎవరంటే తోపై ఉండాలి. అధికార పార్టీలు వదిలి ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నిలబెట్టారంటే నాకు అనిపిస్తుంది. అన్నం చూసినప్పుడు అన్న ఆ కోఆపరేటివ్ బ్యాంకుని దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తే దేశంలో మాట్లాడతాను దేశంలోనే ఆ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్తే ఎవరన్నా ఆయనకున్న గంధాలు తీయాలండి. ఆయనకున్న గంధాలు తీసేసి ఎవరికి ఇచ్చిన గంధంలో ఈ నియోజకవర్గం నుంచి కన్న తల్లి లాంటి మన భువనేశ్వరమ్మని అవమానించిన కన్నాలు పెట్టాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి. నిన్న కాకముంద అన్న మైక్ అందుకుని మాట్లాడాడు. నేను అర్జునుడిని అన్నాడు. అసలు భారత రామాయణం నీకేం తెలుసన్నా? నిజంగా భారత రామాయణం ఎందుకు జరిగింది? ఒక మహిళను అవమానపరిచినందుకే కదా. ఆ మహిళను అవమానపరిచినందుకు మహాభారతం రామాయణం జరిగితే మనోడిగా ఏం తెలియక అర్జునుడు అంటున్నాడు. కానీ నిజంగా జరిగింది ఏంటి చెప్పంటారా? రామాయణంలో సీతాదేవి అవమానించబడినట్టు ఇక్కడ భువనేశ్వరం అవమానించబడితే శ్రీరామచంద్రులాగా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేస్తూ ఉంటే లక్ష్మణుల ఆయనతో పాటు వెనకాల నిలబడ్డది కేసులు ఆయనకు అవసరమైతే ఆయన ఎక్కడో ఎన్నారై కావాలంటే ఈ రోజున మీ అందరికీ నిజాయితీ పడిన నాయకులు జరుగుతాం. నిజంగా ఈ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం చేసిన చెప్పడం సార్ అందరూ ఇది ఆయన రాజధాని చేద్దాం అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక విజయవాడ ప్రాంతంలో రాజధాని అవ్వాలా, విజయవాడ ప్రాంతం రాజధాని అవడానికి వీలు లేదని మొత్తం ఈ కృష్ణా జిల్లాని గుంటూరు జిల్లాని బదనాం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజకీయ సమాధానం అయితేనే మీరు ఫోర్స్ ఉన్నవాడు. ఈ రోజున మైక్ సాగించలేదు ఎందుకు కానీ యాదగిరి వెంకటరావు గారు లాంటి నిజాయితీ గల ఇన్ని కేసులను తప్పుకుని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి చేత లోకేష్ గారి చేత శభాష్ అనిపించుకుని అలాంటి నాయకులు మీకు నిలబెట్టారంటే ఆంధ్రప్రదేశ్లోని శాసనసభగా ఆయన నిలబెట్టారు. అలాంటి వ్యక్తిని మీ అందరూ కూడా గెలిపించాలి. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం జగన్ రెడ్డి ఈ ప్రాంతంలో మహిళలు తిట్టుకోళ్ళకి ఆయనేమో సెక్యూరిటీ పెట్టి మహిళలు నేను తిట్టు అన్నందుకు మహిళలంటే నాకు చిన్న తల్లితో సమానం నేను మహిళలు తిట్టినందుకు ఆయన ఈరోజు పనిష్మెంట్ అనుభవిస్తున్నాను. అలాంటి వ్యక్తులు తోడుండి ఈ గన్నవరంలో ఆయన గెలిపెట్టావా వద్దా? నేను చెప్తున్నాను ఈ రాష్ట్రంలో మోసం చేసిన జగన్ రెడ్డిని ఓడించడానికి నేను సిద్ధం.